ఆంధ్రప్రదేశ్లో స్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రమోషన్ బోర్డు మీటింగ్ జరిగింది. అంటే ఈసారి ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి అనే చర్చ రాష్ట్రంలో జరగడం సహజంగా మారిపోయింది. నిజంగానే 2 లక్షల కోట్ల రూపాయలకి సంబంధించిన పెట్టుబడుల ప్రతిపాదనని ఎస్ఐపిబి క్లియర్ చేసింది. దీనిలో చాలా కీలకమైనటువంటి పెట్టుబడులు ఉన్నాయి. దీన్ని మొత్తంగా వర్గీకరిస్తే ఒక 4 విభాగాలుగా చూడాల్సి ఉంటుంది. మొత్తం 25 రకాల ప్రతిపాదనల్ని రాష్ట్ర ఇన్వెస్ట్మెంట్స్ ప్రమోషన్స్ బోర్డు క్లియర్ చేసింది. సుమారు 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, 39,000 ఉద్యోగాలు వస్తున్నాయి. సో ఏంటి ఆ లిస్ట్ ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ ఎస్ఐపిబి సమావేశం జరుగుతుంది. ప్రతిసారి సమావేశం జరిగినప్పుడల్లా ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ పాసిబిలిటీస్, క్లియరెన్సెస్, అలానే ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన పరిశ్రమలు గ్రౌండ్ అవడానికి పట్టేటువంటి టైం, వీటిపైన ఫోకస్ చేస్తున్నారు. వీటితో పాటు 4వది కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఉద్యోగ కల్పన ఎంత జరుగుతుంది. వీటి ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనలన్నింటినీ కూడా క్లియర్ చేస్తుంది. ఈరోజు జరిగినటువంటి సమావేశంలో కీలకమైనటువంటి ప్రాజెక్ట్స్ని అప్రూవ్ చేశారు. 17వ సమావేశం ఇది. మొత్తం 25 ప్రాజెక్టు అంశాలని క్లియర్ చేశారు. అందులో 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఉన్నాయి. డేటా సెంటర్స్ ఏర్పాటులో రిలయన్స్ సంస్థ, మనం కొద్ది రోజుల క్రితం ఒక వీడియో కూడా చేసాము దీనికి సంబంధించి. సో ఇప్పుడు మొత్తం కేటగిరీస్ వైజ్గా చూస్తే 4 విభాగాలు. ఇంధన రంగంలో ఎక్కువ పెట్టుబడులు ఉన్నాయి, ఐటీ రంగంలో సెకండ్ ఇది, తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్, పరిశ్రమల విషయంలో డిఫరెంట్ పరిశ్రమలన్నీ కూడా ఈ లిస్టులోకి వస్తున్నాయి అన్నమాట. సో అతిపెద్ద పెట్టుబడిగా చెప్తుంది రిలయన్స్ ఇండస్ట్రీస్ డేటా సెంటర్ విశాఖలో ఏర్పాటు చేస్తుంది. 1,08,000 కోట్ల రూపాయల పెట్టుబడి, 1000 మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి. సో ఆల్రెడీ ఇది చాలా పెద్ద పెట్టుబడి అవుతుంది. ఎందుకంటే డేటా సెంటర్స్లో రిలయన్స్, గూగుల్ తర్వాత రిలయన్స్దే పెద్ద పెట్టుబడి అవుతుందన్నమాట. సో అలానే మిగతా వాటిని కూడా ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ ఐటీలో క్లియర్ చేసేద్దాం. ఇది క్యారియర్ ఎయిర్ కండిషనింగ్ తిరుపతి జిల్లాలో బల్క్ చిల్లర్ తయారీకి సంబంధించి 863 కోట్ల రూపాయలు. ఆల్రెడీ క్యారియర్ సంస్థ 1000 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఇవాళే ఒక భూమి పూజ చేసింది. అది భారీ ఏసీల తయారీకి సంబంధించింది. అది హెచ్విఏసీ అని చెప్పని అంటున్నారు, హెవీ ఏసీల తయారీకి సంబంధించిన ప్లాంట్. అలానే ఇంకొకటి బల్క్ చిల్లర్ తయారీకి సంబంధించింది 721 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి అన్నమాట. అలానే ఏపీఎస్టీఎల్ డిఆర్టీఓ అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ఈ సంస్థ 22.5 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతుంది, 20 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇది క్వాంటమ్ వ్యాలీకి సంబంధించినటువంటి పెట్టుబడి. చూడండి, ఇదేమో విశాఖ, ఇదేమో తిరుపతి జిల్లా, ఇది అమరావతి. మూడింటికి కూడా ఇక్కడ అప్రూవల్స్ ఇచ్చారు. అలానే ఓవరాల్గా అసలు ఇంధన రంగంలో వచ్చిన పెట్టుబడులు ఏంటో కూడా మనం చూద్దాం. రిలయన్స్ ఇండస్ట్రీస్ సత్సాయి జిల్లాలో సోలార్ పవర్ ప్రాజెక్ట్ని 51,300 కోట్ల రూపాయలతో 20,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇదొక 1,00,000 కోట్లు, ఇదొక 51,000 కోట్లు. అంటే రిలయన్స్దే 1,60,000 కోట్ల పెట్టుబడులు కనిపిస్తున్నాయి ఈ ప్రపోజల్స్. అలాగే క్లీన్ రెన్యూవబుల్ ఎనర్జీ హైబ్రిడ్ 3 లిమిటెడ్ నంద్యాలలో 155 కోట్ల రూపాయలతో 40 మందికి ఉద్యోగాలు కల్పించే విధంగా ప్లాంట్ని ఏర్పాటు చేయబోతుంది. క్లీన్ ఎనర్జీ హైబ్రిడ్ 12 లిమిటెడ్ అనంతపురం జిల్లాలో 779 కోట్ల రూపాయల పెట్టుబడులు, 125 ఉద్యోగాలు రాబోతున్నాయి. అదాని హైడ్రో ఎనర్జీ 11 కడప జిల్లాలో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ కోసం 12,297 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతుంది, 3,375 మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి. అలానే ఎమాన్కో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తిరుపతి జిల్లాలో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ 9,398 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇది అవుతుంది. తిరుపతి జిల్లా ఒక పవర్ సెంటర్గా మారబోతుంది. ఎందుకంటే ఉత్తరాంధ్రలో ఆల్రెడీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఉంది. ఇప్పుడు తిరుపతి జిల్లా ఎలక్ట్రానిక్ క్లస్టర్స్ అన్నీ కూడా అక్కడే కేంద్రీకృతం అవుతున్నటువంటి తరుణంలో ఇక్కడ ఎమాన్కో సంస్థ ఈ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ని దాదాపు 9,398 కోట్ల రూపాయలు, 5,820 మందికి ఉద్యోగాలు. తర్వాత అమృత శ్రీ బయో ఎనర్జీ సంస్థ విజయనగరం జిల్లాలో 89 కోట్లు, అలానే 80 కోట్ల రూపాయల పెట్టుబడులు, 402 మందికి ఉద్యోగ మార్గాలు రాబోతున్నాయి. అలానే బాలాజీ బయో ఎనర్జీ ఆర్గానిక్స్ నెల్లూరు జిల్లాలో 59 కోట్ల రూపాయల పెట్టుబడులు, 335 మందికి ఉద్యోగాలు. హెచ్పిసిఎల్ రెన్యూవబుల్ గ్రీన్ ఎనర్జీ ఏలూరులో 100 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతుంది. ఆల్రెడీ హెచ్పిసిఎల్కి సంబంధించినటువంటి ఇదనమాట. హెచ్పిసిఎల్ అంటే హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. అలానే ఎనర్జియా బయోఫ్యూయల్స్ తిరుపతి జిల్లాలో సిబిజీ ప్లాంట్ ఏర్పాటు చేస్తుంది. విభా బయో ప్లాంట్ తూర్పుగోదావరి జిల్లాలో 67 కోట్ల రూపాయలతో బయో ప్లాంట్ ఏర్పాటు చేస్తుంది. అలానే ఐఓసి జిపిఎస్ రెన్యూవబుల్స్ ఎన్టీఆర్ జిల్లాలో సిబిజీ ప్లాంట్ 120 కోట్ల రూపాయలతో పెట్టుబడి, 200 మందికి ఉద్యోగాలు. డెల్టా బయోగ్యాస్కి సంబంధించినటువంటిది పల్నాడు జిల్లాలో 100 కోట్ల రూపాయలు పెట్టుబడి, 750 మందికి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. ఇవి మొత్తం ఇంధన రంగానికి సంబంధించినటువంటి ప్రపోజల్స్. అలానే ఫుడ్ ప్రాసెసింగ్లో చూస్తే స్నేహ ఫార్మ్స్ లిమిటెడ్ అనంతపురం, అన్నమయ్య జిల్లాలో
277 కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతున్నారు, 435 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇవి కాకుండా ఇతర పరిశ్రమలకు సంబంధించి చూస్తే కనుక గ్రైడోన్ ఎనర్జీ లిమిటెడ్ కర్నూలు జిల్లాలో 3,149 కోట్ల రూపాయల పెట్టుబడులు, 320 ఉద్యోగాలు ఇస్తుంది. అపోలో టైర్స్ తిరుపతి జిల్లా శ్రీ సిటీలో 6,100 కోట్ల రూపాయల పెట్టుబడులు, మరో 1000 మందికి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. ఇంటర్నేషనల్ ప్లేయర్స్, ఇవి పరిశ్రమల్లో ఇవి చాలా భారీ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, ఇంకా అట్రాక్టివ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఇంటర్నేషనల్ ఫ్లేవర్స్ ప్రోగ్రెషన్స్ నెల్లూరు జిల్లాలో 3,153 కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతుంది, 172 మందికి ఉద్యోగాలు వస్తుంది. ఇక రాయల్ ఎన్ఫీల్డ్ ఒక పెద్ద బ్రాండ్, ఇది అందరికీ తెలిసిన వెల్ నోన్ బ్రాండ్, తిరుపతి జిల్లాలో 2,508 కోట్ల రూపాయలతో 3,000 మందికి ఉద్యోగాలు కల్పించేటువంటి ప్లాంట్ని ఏర్పాటు చేయబోతుంది. అంటే ఇది అవుట్ ఆఫ్ తమిళనాడు, ఇది దేశంలోనే 2వ ప్లాంట్ అవుతుంది రాయల్ ఎన్ఫీల్డ్కి సంబంధించి. ఇక చెట్టినాడు సిమెంట్స్ పల్నాడు జిల్లాలో 1,340 కోట్ల రూపాయలు, 360 మందికి ఉద్యోగ అవకాశాలు. ఏఏకే సాత్ ఈస్ట్ ఇండియా కంపెనీ కాకినాడ జిల్లాలో 171 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతుంది, 102 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఐటీసీ లిమిటెడ్ గుంటూరు జిల్లాలో 51 కోట్ల పెట్టుబడులు పెడుతుంది, 50 మందికి ఉద్యోగాలు వస్తాయి. హ్యాంగో ఐస్ క్రీమ్స్, ఇది తిరుపతి జిల్లాలో 74 కోట్లు పెట్టుబడి పెడుతుంది, 110 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మొత్తం మీద 39,000 ఉద్యోగాలని లిస్ట్ అవుట్ చేశారు, 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల్ని తీసుకొస్తున్నారు. ఇందులో మోస్ట్ అట్రాక్టివ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. ఆ ఇన్వెస్ట్మెంట్స్ లిస్ట్ ఒకసారి మనం చూస్తే విశాఖలో భారీ డేటా సెంటర్ 108,000 కోట్ల రూపాయలతో రిలయన్స్ పెట్టబోయేటువంటి పరిశ్రమ, సత్యసాయి జిల్లాలో రిలయన్స్ సోలార్ పవర్తో వచ్చేటువంటి 51,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, అలానే కడపలో అదాని 12,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో పెట్టేది. ఇంకా అన్నింటిలోకి మోస్ట్ అట్రాక్టివ్ అంటే ఈ ప్రాజెక్ట్ని కూడా మనం కన్సిడర్ చేయాలి, 2,500 కోట్ల రూపాయలు పెట్టుబడితో రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ ఇక్కడ పెట్టుబడులు పెడుతుంది అనమాట. సో దీంతో పాటు ఇంకొక ముఖ్యమైనటువంటి పరిశ్రమ అంటే చాలా డిఫరెంట్ పరిశ్రమలు ఉన్నాయి. ఇక్కడ అపోలో టైర్స్ పెడుతున్నటువంటి పెట్టుబడి 6,000 కోట్ల రూపాయలు, చాలా పెద్ద పెట్టుబడి అవుతుంది. ఇక్కడ క్యారియర్ సంస్థ పెడుతున్న 800 కోట్ల రూపాయలు, అంటే దాదాపు 1000 కోట్ల రూపాయల పెట్టుబడి, అది కూడా ఇంపార్టెంట్ది అవుతుంది. ఈ పరిశ్రమలకు సంబంధించినటువంటి అంటే హెచ్పిసిఎల్ లాంటి పెద్ద బ్రాండ్స్ తీసుకొస్తున్నటువంటి పరిశ్రమలు కూడా చాలా అట్రాక్టివ్ అంశాలే అవుతాయి. అంటే ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐబిబి తీసుకుంటున్నటువంటి చర్యలు, ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పాలసీస్ అన్నీ కలిపి ఓవరాల్గా పెట్టుబడులకి కేంద్రం అవుతుంది. ఆల్రెడీ క్లెయిమ్ చేస్తున్నారు 25% ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ దేశానికి వస్తున్నటువంటి మొత్తం ఇన్వెస్ట్మెంట్స్లో 25% పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కే వస్తున్నాయంటే బికాజ్ ఆఫ్ పాలసీస్, గవర్నమెంట్ మెకానిజంలో వచ్చినటువంటి మార్పులు, వీటన్నిటి ఫలితంగానే పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ధీమాగా చెప్తుంది. ఎస్ఐపిబి క్లియర్ చేసినటువంటి ప్రతి ప్రాజెక్టు గ్రౌండ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.